ఫైనల్గా మా అయితే తలుపులు అతికించడం అయిపోయిందన్నమాట. డోమాట్లు మొత్తం కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ అఫీషియల్. తమ్నైల్ చూసే ఉంటారు కదా, ప్రభా మేకింగ్ డెకరేషన్ అండ్ ప్రభా మేకింగ్ వీడియో. ఆ ప్రభా వీడియో స్టార్టింగ్ నుండి ఏం చేస్తారు అండ్ ఎక్కడి నుండి మొదలు పెడతారు అవి మొత్తం అయితే ఈ వ్లాగ్లో వచ్చేస్తుంది. డెకరేషన్స్ అండ్ అలావి మొత్తం అనమాట. మీరు మాత్రం ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. మేము ఏమేమి తెచ్చుకున్నాం డెకరేషన్ ఐటమ్స్, ఆ ప్రభకి అసలు ఏమేమి ఆ బొమ్మలు తెచ్చుకున్నాం అంటే స్వామివారి బొమ్మలు అవైతే చూపిస్తాను చూడండి. చూశారు కదా, మేమైతే మాత్రం ప్రభకి లుకింగ్గా ఉండిద్దని గోల్డెన్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్, వైట్ కలర్ తెచ్చామన్నమాట. చూశారు కదా, ఇదిగో ఇవన్నమాట. ఈ కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి, ప్రభకి చాలా లుకింగ్గా ఉంటుంది. మేమైతే ఈ స్వామివారి బొమ్మలు అన్నమాట, అది కావాలని జిరాక్స్ తీపించుకొని మా ఫ్రెండ్స్ అనుకొని, మేము ముగ్గురు అనుకొని మా ఫ్రెండ్స్ కావాలని జిరాక్స్ తీపించుకున్నాం. ఎందుకంటే స్వామివారు బొమ్మలు, ఆంజనేయ స్వామి బొమ్మ గూగుల్స్లో ఉంటాయి, కానీ గూగుల్స్లో చాలాసార్లు వేయించాం. కానీ మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి, తిరునాళ్ళు జరిగే ఆంజనేయ స్వామి అండ్ అలాగే కోటప్పన్న శ్రీ త్రికోటేశ్వర స్వామి అండ్ అలాగే మళ్ళీ మేము ఇక్కడ వినాయకుడు బొమ్మ పెట్టాం. అప్పుడు వినాయకుడు అంటే గూగుల్లో ఫొటోస్ దొరుకుతాయి మామూలుగా, అవి ఎందుకులే మన బొమ్మ పెట్టిని మన ఊరి గ్రామ దేవతలు అండ్ అలాగే మన ఊళ్ళో ఉన్న గుడి టెంపుల్స్ని మా స్వామి వారిని మనం వేయించుకుందామని ఒక ప్లాన్ ప్రకారం అయితే మనం జిరాక్స్ తీపించుకున్నాం అన్నమాట. జై శ్రీరామ్. హనుమంతుడు ఈ స్వామివారికి అన్నమాట ఇప్పుడు తిరునాళ్ళు జరగబోతుంది, చాలా ఘనంగా చేస్తారు. చూస్తున్నారు కదా స్వామివారు ఎలా ఉన్నారు. దీన్ని మేము ఏ జనరేటర్ చేసామన్నమాట, అంటే మామూలుగా ఉంది ఫోటో, ఆ ఫోటోని ఏం చేసామని కొద్ది బ్రైట్నెస్గా పూలు బాగా నీట్గా కనపడేటట్టు శ్రీ త్రికోటేశ్వర స్వామి ఒరిజినల్ పిక్ అన్నమాట. అంటే మాకు మామూలుగా వాట్సాప్లో వస్తూ ఉంటాయి, అవన్నీ కొద్దిగా బ్రైట్నెస్గా కలర్ చేంజ్ చేసాం అంతే. అంటే రోజ్ ఫ్లవర్స్ని కొద్దిగా బ్రైట్నెస్గా కలర్ చేసి జిరాక్స్ తీపించాం కాబట్టి ఇలా లైట్ కలర్గా అనిపిస్తుంది. చూడండి ఒకసారి. కోటకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి, ఈ స్వామివారిని వేయించుకున్నాంలే అని ఇక్కడ స్వామివారిని వేయించుకున్నాం అనిపించింది. నెక్స్ట్ మా బుజ్జి గణపతి, మేము పెట్టుకున్న మా గ్యాంగ్ అందరం పెట్టుకున్న వినాయకుడు అనమాట, బుజ్జి గణపతి. పోయినసారి బ్లాగ్లో చూశారు కదా మన స్వామివారి నిమజ్జనం అండ్ అలాగే హంగామా అండ్ మళ్ళీ కొన్ని షార్ట్ వీడియోస్లో యూట్యూబ్లో పెట్టాను కదా, మొత్తం చూశారు కదా. మా బుజ్జి గణపతి ఈయన స్టార్టింగ్లో పెడతాం. ఇంకా మామూలుగా కొన్ని ఇంకా అక్కడ షాప్లో డెకరేషన్ ఐటమ్స్లో మళ్ళీ తెచ్చాము. ఈ స్వామివారి 3 ఫోటోలు తెచ్చాము జిరాక్స్ తీపించుకొని, ఇంకా కొన్ని ఫొటోస్ తెచ్చాను, చూపిస్తాను అవి కూడా. చూస్తున్నారు కదా, దుర్గమ్మ తల్లి, ముక్కోటి దేవతలకు దుర్గమ్మ తల్లి, ముక్కోటి దేవతలు అంటారు కదా, 101 మంది అంటారు కదా, అమ్మవారిని దుర్గమ్మ తల్లిని ఒకటి వేయిస్తున్నాము. తర్వాత ఆంజనేయ స్వామి ఉన్నారు, ఆ స్వామివారిని పైన వేస్తాము. ప్రభ 11 అడుగులు పైన కడదాం అనుకున్నాము, 13, 14 ఉంది ప్రభ, అంటే జెండ తొగలు 15 అడుగులు అవుతుంది. ఆంజనేయ స్వామి బాగున్నారు కదా, చెమికీలు అలా అవుతున్నాయి అనమాట. గోవింద వెంకటేశ్వర స్వామి అంటే అన్ని చెమికీస్లే తీసుకున్నాం, చాలా బాగా మెరుస్తుందని. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీరామ్, రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి ఫ్యామిలీ తీసుకున్నాం మనం. బ్రహ్మదేవుడు, శివయ్య, వినాయకుడు అందరూ ఉన్నారు ఇక్కడ. ఒక ఫోటో ఆంజనేయ స్వామి తర్వాత ఈ స్వామివారిని పెట్టేస్తాం అనమాట. ఇంకా దాంతోపాటు ఒక ఫ్లాగ్, హనుమంతుడి ఫ్లాగ్ అనమాట. హనుమంతుడి ఫ్లాగ్ అంటే పైన పెట్టేస్తాం. ప్రభ కట్టినాక మొత్తం హనుమంతుడి ఫ్లాగ్. జై శ్రీరామ్. ఇంకా డెకరేషన్ ఐటమ్స్ తెచ్చాము. ఇంకా పెద్ద ఫ్లాగ్, చాలా పెద్ద ఫ్లాగ్ కానీ ఇది చూస్తున్నారు కదా. ఈ ఫ్లాగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి మీద పెట్టుకోవడానికి తెచ్చుకున్నాడు. అంటే స్వామివారి ఫ్లాగ్ ఉంటే చాలా మంచిది, దాని ఇంటి మీద చాలా ఉంటే చాలా మంచిది, అందుకే ప్రతి ఒక్కరు మా ఊళ్ళు చాలామంది పెట్టుకుంటారు. ప్రింట్ బాగా కింద నుంచి చూసినా కూడా ప్రింట్ బాగా కనబడేది. ఇదైతే తీసుకున్నాను అనమాట మా ఫ్రెండ్. మనం ప్రభ మీదకి అయితే మాత్రం చిన్న సైజు తీసుకున్నాం అనమాట, చిన్న సైజు అది. ఇదైతే మాత్రం ఇంటి మీదకి బాగా లుకింగ్గా కనపడుతుందని పెద్ద ఫ్లాగ్ తీసుకున్నాం ఆంజనేయ స్వామి వారిది. ఇది సరిపోతే ఇదైనా పెట్టేస్తాం ప్రభ మీద, కాకపోతే ఇది ఎక్కువ అవుతుంది అందుకే ఆ చిన్నది తీసుకున్నాం. డెకరేషన్ ఐటమ్స్, దాంతోపాటు డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాం. అండ్ స్వామివారికి దండ, ఇక్కడ నుంచి పిల్లలందరం వెళ్తాం కదా, చాలామంది ప్రభలు ఉన్నాయి మా గల్లీని. ఆ స్వామివారి రిబ్బన్స్ ప్రతి ఒక్కరు కట్టుకొని ఇలా వెళ్తాము. ఇంకా గమ్ ప్యాకెట్స్ అతికించుకుంటాం. అంటే డోనట్స్ తలుపులు చెప్పాను కదా, ఆ డోనట్స్ కట్ చేసి 2 పీసెస్గా దాని మీద వరుసగా అతికించుకుంటూ వస్తాము తలుపులు.
చూసారు కదా, మాకైతే మాత్రం అటు 4 పీసెస్ ఇటు 4 పీసెస్ పడతాయి డోనట్లో. దీన్ని 1 అనమాట, 1-2 చేస్తాం. 2 పీసెస్గా చేస్తే మాత్రం అటు 4 ఇటు 4 సరిపోతుంది. నేను డెకరేషన్ ఎలా చేస్తామో ప్రభని స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మొత్తం చూపిస్తాం. ప్రభ మేకింగ్ వీడియో అనమాట. ప్రభ కట్ట సిటీలో ఉండాలి, ప్రభ ఎలా కడతారో తెలియదు. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి. ప్రభ ఎలా కట్టాలో తెలియదు. బుర్ర కూర్చున్నాడు. మేమైతే మల్టీ కలర్స్ తెచ్చుకున్నాం. దీనికైతే రెడ్ కలర్ కట్ చేస్తున్నాం. అంటే ఎల్లో కలర్ మల్టీ కలర్ అయిపోయింది. రెడ్ కలర్ రెక్టాంగులర్ షేప్లో ఇలా చేస్తున్నాం. చూపిస్తాను ఎలా కట్ చేస్తున్నామో. ఫస్ట్ స్క్రోల్ చేయాలి, మళ్ళీ స్క్రోల్ చేయాలి, మట్టలు లేకుండా స్క్రోల్ చేసుకోవాలి నీట్గా. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా 3 టైమ్స్ స్క్రోల్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు మధ్యలో అంటే స్ట్రైట్గా కట్ చేసుకుంటే ఇప్పుడు మనం ప్రభకు కావాల్సిన తలుపులు రెడీ అయిపోతే వంకలు వచ్చేసి పట్టుకోవాలి కదా. స్క్రోల్ చేసిన ఇటుపక్క మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. మధ్యలో ఉన్న లైన్స్ మొత్తం. కట్ కావట్లేదు నా కత్తెర. మాకు వంకర వచ్చింది. వంకర రాకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాక రెక్టాంగిల్ షేప్లో వస్తుంది. ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి. స్ట్రైట్గా లాగి ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తారు. ఇప్పుడు కటింగ్ అయిపోయినాక ఇంకా తలుపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు తలుకులు అయితే రెడీ అయిపోయినాయి. ఇవే తలుకులు. ఇంక ఇది వచ్చి అట్లా గమ్ముతో పెట్టి అట్లతో అతికిస్తాం. రెడ్ కలర్ కొన్ని అయిపోయినాయి, మల్టీ కలర్ ఎల్లో కలర్. ఫైనల్గా మా అయితే తలుపులు అతికించడం అయిపోయింది అనమాట. వరుసగా అతికించాం. ఇవైతే 8 అట్టలు అతికించాం. ఇంకా ప్రభకి సెట్ చేసుకోవడం మధ్యలో డోమాట్లు కొట్టుకొని డోమాట్లు మొత్తం కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాం అనమాట. మొత్తం అతికించేసుకొని ఇంక ఇవి మొత్తం ప్రభకి ఇంకా షేప్గా కుట్టుకోవడమే. చూసారు కదా ఎంత లుకింగ్గా ఉన్నాయో. ఇప్పుడైతే మా డాబా మీద ప్రభ ఉంది. ఆ ప్రభను చూపిస్తా చూడండి. మేము ఊరక పిండి కట్టలు కట్టేసి అక్కడ ఉంచామన్నమాట. ఇంక ఇప్పుడు ఉన్న తలుకులు మొత్తం అతికించేసాం కదా డోమట్లకి. ఇంకా అవి ఇంకా మధ్యలో అట్లా కుట్టేసి ఇంక తర్వాత అవి చుట్టుపక్కల మొత్తం దబ్బరం తీసుకుని కుట్టడమే. ఫైనల్లీ మన ప్రభ లుక్ అయితే అదిరిపోయింది. మన ప్రభ ఎలా ఉందో కామెంట్ చేయండి. వెళ్లే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.